హాయ్ వివర్స్, మనం వచ్చేసి తెలుగు వాచకం అనేటువంటి చూస్తూ ఉన్నాము. ఏపీ గవర్నమెంట్ది. వానలు వానలు పారే కొండా కోనలు, వర్షం పడుతూ ఉంది. కొండా కోనలు వచ్చేసి బాగా నిండిపోతూ ఉన్నాయన్నమాట. చిటపట కురిసే చినుకులు, మిలమిల మెరిసే మెరుపులు, చిటపట అంటూ సౌండ్ చేస్తూ శబ్దం చేస్తూ మనకు వచ్చేసి మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. తర్వాత వచ్చేసి వర్షాలు ఒక పక్క పడుతూ ఉన్నాయి. పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు. పిల్లలకు వచ్చేసి ఆనందం అనమాట. ఆ యొక్క వర్షంలో తడుస్తూ ఆ యొక్క కాగితపు పడవల్ని నీటిలో వదులుతూ చాలా సంతోషంగా ఉన్నారు. బెకబెక అరిచే కప్పలు, కిలకల్లాడే చేపలు, బెకబెకమంటూ అరుస్తూ ఒక పక్క కప్పలు వచ్చేసి అరుస్తున్నాయి, ఒక పక్క వచ్చేసి చేపలు వచ్చేసి నిండుగా ఉన్నాయి, చెరువు నిండుగా. వానలు 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 పారే కొండా కోనలు, వర్షం పడుతూ చక్కగా పిల్లలు కూడా వచ్చేసి ఆ యొక్క వర్షంలో తడుస్తూ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. పాఠంలో దీర్ఘంతో కూడినటువంటి అక్షరం వచ్చేసి వాన. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఇవన్నీ వచ్చేసి నెక్స్ట్ మనం వచ్చేసి వర్క్ బుక్ చేసేటప్పుడు మనం వచ్చేసి వాటిని చూద్దాము. క్రింది బొమ్మలు చూడండి, పేర్లని చదవండి. కాకర, తామర, జామ, వంకాయ, కాయ, మామ, కారం, కాగడ, సాగరం, ఛాయ, రామ, వారం, పావాడ. నెక్స్ట్ వచ్చేసి వానరం, తాళం, గంగాళం, మందారం, బంగారం, ఊరగాయ, ఆవకాయ, చందమామ, తాతమాట, వానాకాలం, ఎండాకాలం. ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలు చూడండి. మనకు నోరు తిరిగేదానికోసంగా ఈ యొక్క వాక్యాలు అనేటువంటి పెట్టడం జరిగింది. పాట పాట ఏ పాట, పాట పాట వాన పాట, మాట మాట ఏ మాట, మాట మాట తాత మాట, కారం కారం ఏ కారం, కారం కారం ఉపకారం. ఇవన్నీ మనము తర్వాత అక్షరాలు దీర్ఘం నేర్చుకునేటప్పుడు మనము ఇవన్నీ చూద్దాము. ఇక్కడ జామకాయ బొమ్మను గీసి రంగులు వేయండి. తర్వాత వచ్చేసి జామకాయ అని రాయండి. చిలకల్లారా చిలకల్లారా, చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. చింత చెట్టు చిలకలతోటి, ఇక్కడ ఉన్నటువంటి చింత చెట్టులో ఉన్నటువంటి చిలకలతోటి ఏమని పలికింది, చింతల్లారా చింతల్లారా వద్దు వద్దంది. తర్వాత వచ్చేసి మిమ్మల్ని తినను అని చెప్పింది అనమాట. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దంది. అంటే అక్కడ ఉన్నటువంటి చిలుకలు వచ్చేసి అవన్నీ తినవు అనే దానికోసంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి గుడి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గుడి దట్ మీన్స్ వచ్చేసి ఈ అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి మనము గుడింతాలు నేర్చుకుంటున్నాము. దీర్ఘం అనేటువంటిది నేర్చుకుంటూ ఉన్నాము. తర్వాత వచ్చేసి జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. తర్వాత మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండంది. ఇప్పుడు వచ్చేసి జామ చెట్టుకి మామిడి చెట్టు ఉన్నటువంటి కాయలను వచ్చేసి అవి తింటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆ విధంగా మనకు చెప్తూ ఉన్నారన్న. ఇక్కడ చూడండి, పిల్లలు వచ్చేసి ఏ విధంగా హ్యాపీగా ఉన్నారో చూడండి. చిలక, చీమ, దీర్ఘము, గుడి దీర్ఘము అనేటువంటి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత క్రింది బొమ్మలు చూడండి. కిటికీ, కాకి, మీసం, బీరకాయ. తర్వాత వచ్చేసి కింది పదాలు చూడండి, చదవండి. గిరి, హరి, నది, గది, కంకి, బండి, గీత, సీత, సీసా, పీప, తీరం, గీతం, గిలక, చిలక, కిరాయి, సిపాయి, వినికిడి, పిడికిలి, బావి గిలక, తాత పిలక, శీతాకాలం, సీతాఫలం, శీతాకాలం, బీరగింజ, నీలం చీర. ఇక్కడ చూడండి వాక్యాలు చూడండి, క్రింది వాక్యాలు చదవండి. ఈగ మిఠాయి చూసింది, చీమను పిలిచింది, ఈగ చీమ కలిసి మిఠాయిని తిన్నాయి. ఈగ వచ్చేసి చీమను పిలిచింది, తర్వాత వచ్చేసి మిఠాయిలు అంటే స్వీట్స్ని తిన్నాయన్నమాట. ఇక్కడ బొమ్మ గీయండి. మామిడికాయ బొమ్మని గీసి దానికి కలర్ వేసి రంగులు వేసి తర్వాత వచ్చేసి దానికి పేరు రాయండి, మామిడి పండు అని రాయండి. సో ఇవన్నీ మనం వచ్చేసి వర్కౌట్లో మనము చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.